క్లీన్ షేవ్ ఉంది కదా, సూపర్గా ఉంది. మధ్య మధ్య గడ్డం వస్తుంది, ఇంకా సూపర్ ఉంది. ఓజీ మరి ఎలా వస్తుందో చూడాలి మరి. అంటే ఇక్కడ దొంగ అంటే దొంగతనం చేసి దాచుకుంటారు, వాళ్ళ కోసం కాదు. ఇది దొంగతనం కాదు, తన సంపాదనలో ప్రజలకు ఇచ్చే సంపాదనని కాపాడి ప్రజలకే పంచి పెడుతున్నాడు ఆయన. అదే ఆయన చూపించాడు. అవునా కదా, అది కొత్త ఏం లేదు. చేసేదే కొంచెం కొత్తగా చూపించండి మూవీలో. అంటే కొంతమంది చూస్తారు కదా, బయట ఎలా చూడలేరు బాబా, సినిమాలని చూసి తెలుసుకుంటారు కదా. మరి ఇప్పుడు వచ్చిన హరిహర వీరమల్లు పక్కన పెట్టి ఓజీ ఓజీ అని అరుస్తున్నారని నిర్మాత బాధపడుతున్నారు. లేదా ఏమండి నత్తర్ గారు, ఆయన కోసం ఒకసారి చెప్తామా? హరిహర 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 ఏఎం రత్న గారికి మీరు చూడాలి. హరిహర 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 సరిపోద్దా? ఇంకా చెప్పమా? ఆయన ఎప్పుడు సాటిస్ఫైడ్ అయిపోయారు. ఆయన ఎప్పుడు సాటిస్ఫైడ్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ సార్ ఎందుకు లాస్ అవుతుంది మేడం? ఎందుకు లాస్ అవుతుంది? సినిమాల స్టోరీ పవన్ కళ్యాణ్ గారే అన్నారు కదా, నో లాస్. ఆయన పొలిటికల్ బిజీ అయిపోయారు. బిజీ అయినారు. కృష్ణ గారు ఏదో బిజీ అయిపోయారు. ఫ్యాన్స్ కూడా వెయిటింగ్ లో ఉన్నారు, ఆయన కూడా వెయిటింగ్ లో ఉన్నారు. ప్రజలకి మంచి మూవీ ఇవ్వాలి. ఆయన పెట్టుకున్న చూసుకుంటున్నా, ఇండస్ట్రీ చూసుకుంటున్నా, ప్రజలకి న్యాయం చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఆయన టిఫిన్ గ్యాప్ల్లో మూవీ షూటింగ్ చేశాడు. చేసిన మూవీల్ని మాకు అలా వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. మళ్ళీ ఆయన ఒక సాడ్ విషయం అన్నాడు, ఈ 3 మూవీల తర్వాత ఏం చేయను అంటున్నాడు. మాకు చాలా బాధగా ఉంది. మరి చేస్తాడు, కానీ పొలిటికల్ గా చూస్తూ ఉంటాం. ఇవ్వాలి. ఆయన అటువంటి మంచితనాన్ని తన వారసత్వంగా పంచుకోవడానికి వచ్చినప్పుడు మనందరం స్వాగతిద్దాం, వెల్కమ్ చెప్పాలి మేడం. అలా ప్రజలకు సేవ చేసే కొడుకు వస్తున్నప్పుడు తాను హెచ్చించేవాడు ఎదుగుడు అంటారు, ఏదో అంటారు కదా. ఆయన అదే చేస్తున్నారు కదా. గొప్పలు చెప్పుకోరు, ఆయన చెప్పుకోరు, మనం చెప్పాలి ఆయన గొప్పతనాన్ని పైకి తీసుకొస్తాడు. మాకు ఎప్పుడు ఆయన దేవుడు, ఆయన మాకు దేవుడు అండి. మేము చెప్పేది మీరైతే మేము చెప్పేది ఏంటండి? చూస్తున్నారు కదా, దేవుడు మాకు తిరుపతిలో ఉంటాడు వెంకన్న, మా గుండెల్లో ఉంటాడు చాలండి. సూపర్ హిట్ సాంగ్. ఆ సాంగ్ తోనే జోష్ వచ్చేసింది. ఆ సాంగ్ తోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మాత ఏఎం రత్న గారు వెరీ వెరీ థ్యాంక్స్ అండి. మీరు ఇటువంటి మంచి మూవీ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సినిమా ఎలా ఉందామని చెప్పండి. చూడండి, ఐ ఫిస్ట్ ఫుల్ మూవీ, మంచి మూవీ, సమాజానికి ఉపయోగపడే మూవీ. సాటిస్ఫై అయిపోయారు ఆల్రెడీ. ప్రీమియర్ షోలకే సాటిస్ఫై అయిపోయాం. అన్నా ఒకటి, మీరెవరు అని అడుగుతారు అక్కడ, మీరెవరు అని చెప్పి మొగలేళ్ళు ఎంపలేళ్ళు ఆళ్ళు అడుగుతారు. అప్పుడు ఆ ఎలివేషన్ ఉంటది, అది హైలైట్. ఆయన ఎవరు అంటే సనాతన ధర్మాన్ని, హిందూ పరిరక్షణని ఆపేసి మా మతం తీసుకోండి, మా మతం తీసుకోండి దొబ్బేసే వాళ్ళు ఎదిరించిన వ్యక్తి ఎవరు? ఛత్రపతి శివాజీ, ఆయన తనయులు. అటువంటి వంశపారపర్యాల నుంచి వచ్చిన, ఆంధ్ర నుంచి వచ్చిన ఒక నాయకుడు. అలా ఒక నాయకుడైన పవన్ కళ్యాణుడు ఇప్పుడు లైవ్ లో కూడా చూస్తున్నాం కదా. హిందూ మతాన్ని పరిరక్షిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. ఆ కంటెంటే ఆయన చేసేదే. నిత్య జీవితంలో చేసే ప్రజల సేవ ఒక మూవీలో వచ్చినాయి. ఇంకా అంతకంటే జగన్ గారు ఎవరండి? ప్రజలకు మంచితనం చేసే, మంచి సేవ చేసి ఆయన చేసాడులే. కానీ ఏమో చేస్తే మరి రావాలి కదా. లే రాజకీయాలు దీనికి కలుపుతారు, నాకు అర్థం అట్లా. అంటే రాజకీయాల్లో చేసే నాయకుడు మూవీ తీస్తే రాజకీయాలు కలిపేస్తారు మీరు. అదా? ఆయన అంతకుముందు నుంచే మూవీలు చేశాడు కదా.
ఆయన అంతకుముందు నుంచే మూవీలు చేశాడు. మధ్యలో రాజకీయాలు చేసుకుంటా అన్నారు. ఇప్పుడు రాజకీయాలు దిగాడు, ఎంట్రీ ఇచ్చాడు. అసెంబ్లీ గేట్లు పర్లు కొట్టుకుని వచ్చిండు. వాళ్ళు రాలేదు, దాకున్నారు. అసెంబ్లీ గేటు దాటనీయమన్నారు, వాళ్ళు ఇప్పుడు కనిపిస్తలేరు. ఈ సినిమా రికార్డులకి సంబంధం లేదు. ఒకటి గట్స్ ఉండాలి, ఇటువంటి మూవీ తీయడానికి గట్స్ ఉండాలి. బాయ్కట్ అయితే మరి ఆగిపోవాలి కదా. ఏది ఎవరు ఆపుతాడన్నా? మనల్ని ఎవరు ఆపేది? మనల్ని ఎవరు ఆపేది? అదే నువ్వే చెప్తున్నావు. కలెక్షన్ కోసం నాకు సంబంధం లేదు. ఆయనే చెప్పారు కలెక్షన్ సంబంధం లేదు, గట్స్ ఉండాలి. అప్పుడే టికెట్లు మూవీలు ఆపని వాళ్ళు ఇప్పుడు ఆపడానికి వస్తున్నారా? దాక్కుంటున్నారు. అది అంబటి రాంబాబు గారే కామెంట్ ట్వీట్ చేశారు, మూవీ హిట్ అవ్వాలి అది ఇది అని. అంటే ఎందుకని? భయమేసి. అయ్యి బాబోయ్, భయం ఆయనకి. ఏం చేస్తాడు మరి? మేబీ జనసేనలో మొత్తం ప్లానింగ్ వేస్తున్నాడేమో. జనసేనలో మొత్తం ప్లానింగ్ వేస్తున్నాడు. 4 సంవత్సరాల తర్వాత మా దేవుడు మాకు కనిపించాడు. 4 సంవత్సరాలు తర్వాత మా దేవుడు మాకు కనిపించాడు. అది చాలు.